హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో మన టైలర్స్ అందరం కూడా ఎంత కష్టపడినా డబ్బులు రావడం లేదు, కనిపించడం లేదు అనుకుంటాం కదా! అసలు ఎక్కువ టైం వర్క్ చేస్తే ఎక్కువ మనీ వస్తాయి. అలా కాదండి. తక్కువ టైంలో మనం ఎక్కువ మనీ ఎర్న్ చేసేలా స్మార్ట్ వర్క్ అనేది చేయాలి. అందుకోసం నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను వీడియో ఎప్పుడు పెట్టినా నోటిఫికేషన్ అనేది మీకొస్తుంది. ఫస్ట్ పాయింట్ అండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం బ్లౌజ్‌కి తక్కువ మనీ అనేది తీసుకోవద్దండి. తక్కువ తీసుకుంటే కస్టమర్స్ ఎక్కువగా వస్తారని అలా చేయొద్దండి. మనం కష్టానికి తగిన ప్రతిఫలం అనేది తీసుకోవాలి. మన వర్క్ బావుంటే కస్టమర్స్ ఎలా అయినా వస్తారు. అలాగే మరి ఇద్దరికి కూడా చెప్పి వాళ్ళను తీసుకొనొస్తారనమాట. ఇదండి. మనమైతే వర్క్‌కి మనము తగిన డబ్బులనేది తీసుకోవాలండి. సెకండ్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ వచ్చేసి మనం మనం బ్లౌజులకి నీట్ ఫినిషింగ్ అండ్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. మనం కస్టమర్స్‌కి బట్టలు ఇచ్చేటప్పుడు ఐరన్ చేసి ఇస్తే నీట్‌గా ఉంటుంది. వాళ్ళకు చూడగానే మన వర్క్ అనేది నచ్చుతుంది. అంటే చూడగానే మనకు ఫస్ట్ నచ్చడం ఇంపార్టెంట్ కదా! సో, మనం అడిగిన అమౌంట్ అయితే ఇస్తారు. ఇక థర్డ్ పాయింట్ అండి. థర్డ్ పాయింట్ వచ్చేసి మనం లైనింగ్ ఫాల్స్ అనేవి తెచ్చి పెట్టుకోవాలండి. మనకు బయట 1 మీటర్ వచ్చేసి 50 రూపీస్ కదా! మనం ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటే మీటరు 30, 35 రూపీస్ అనేది మనకు పడుతుంది. అంటే లైనింగ్ మీద మనకు 15-20 రూపీస్ అయితే వస్తాయి. మనం రోజుకు ఒక 4, 5 లైనింగ్స్ అనేవి యూజ్ చేస్తాం గనక ఈజీగా 100 రూపీస్ వరకు లాభం అనేది వస్తుంది. ఇది థర్డ్ పాయింట్ అండి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనం కుట్టాల్సిన బట్టలను నైటే ఒక 10 నిమిషాలు ఆలోచించి పక్కన పెట్టుకోవాలండి. మనం మార్నింగ్ లేచి అవన్నీ చూసేసరికి ఏది కుట్టాలో అర్థం కాదు. అలా టైం అనేది వేస్ట్ అవుతుంది. అందుకనే నైటే మనం ఒక 10 నిమిషాలు వాటి వంక చూస్తూ మనము ఆలోచించి పక్కన పెట్టుకోవాలండి. అలా అయితే మనకు పొద్దున లేవగానే వర్క్ అనేది స్టార్ట్ చేస్తాము. టైం వేస్ట్ అవ్వకుండా మనం యాక్టివ్‌గా వర్క్ అనేది చేస్తామన్నమాట. ఇక ఫిఫ్త్ పాయింట్ అండి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మన టైలర్స్ హెల్త్ గురించి అస్సలు పట్టించుకోరండి. మనం ఎంతసేపు కుట్టాల్సినవి చాలా ఉన్నాయి, టైంకి ఇచ్చేయాలి అన్న ధ్యాసలోనే ఉంటాము. హెల్త్‌ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. ప్రాబ్లం కాస్త ఎక్కువయ్యి 4 రోజులు రెస్ట్ తీసుకునేలా చేస్తుందనమాట. అప్పుడు మనకు హెల్త్ ఖరాబ్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. అదేవిధంగా మనీ వేస్ట్ కూడా అవుతుంది. అందుకని మనం ఎప్పుడూ మన హెల్త్ బాగుండేలా ఎప్పటికప్పుడు చూసుకోవాలండి. మీకు కనుక ఈ 5 టిప్స్ నచ్చినవి, యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.